హంపి రోజురోజుకు మహానగరంగా మారుతోంది. హరిహరరాయ మరియు బుక్కరాయ నిర్మించిన విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. చిన్న చిన్న రాజ్యాలు ఒక్కొక్కటిగా విజయనగరంలో కలుస్తున్నాయి. ప్రజలకు రక్షణ లభిస్తోంది. దేవాలయాలు తిరిగి నిర్మించబడుతున్నాయి. వ్యాపారం మరింత పెరుగుతోంది. హంపి బజార్లలో ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారులు చేరడం ప్రారంభించారు. అరేబియా నుండి గుర్రాలు, పర్షియా నుండి వస్త్రాలు, విదేశాల నుండి వజ్రాలు, ముత్యాలు. హంపి నగరం ధనంతో కళకళలాడుతోంది. రాత్రి వేళల్లో వేలాది దీపాలతో వీధులు ప్రకాశించేవి. నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, ఉత్సవాలు. హంపి ఒక స్వర్గంలా మారింది. కానీ విజయనగర సామ్రాజ్యం ఇంత వేగంగా ఎదగడం చూసి ఉత్తర దక్కన్ సుల్తాన్లు భయపడడం ప్రారంభించారు. ప్రత్యేకంగా బహమనీ సుల్తానేట్ విజయనగరాన్ని తమకు పెద్ద ప్రమాదంగా భావించింది. ప్రత్యేకంగా రాయచూర్, దోఅబ్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధాలు చాలా భయంకరంగా ఉండేవి. ఆ భూమి చాలా సారవంతమైనది. అందుకే రెండు రాజ్యాలు దానిపై ఆధిపత్యం కోసం పోరాడాయి. యుద్ధ భూమిలో విజయనగర సైన్యం శత్రువులను వణికించింది. భారీ ఏనుగు దళాలు ముందుకు దూసుకెళ్తే శత్రు సైన్యాలు భయంతో వెనక్కి తగ్గేవి. గుర్రపు దళాలు మెరుపులా దాడి చేసేవి. విజయనగర సైన్యం శక్తి రోజు రోజుకు పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో ఈ సామ్రాజ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్థాయికి తీసుకెళ్లే ఒక మహారాజు ఇంకా రావాల్సింది. ఆయనే కృష్ణదేవరాయ. ఆయన రాకతో విజయనగర చరిత్ర పూర్తిగా మారిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.